దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన వారు ఖర్చు తామే భరిస్తామంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని, తమపై బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలు తరలిస్తారని తెలిపారు. చాలా మంది రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొకటి ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మొన్న ఒక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా మరి ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం. ఏ ఊళ్ళో పోయినా కానీ కింద బుద్ధపూరం నుంచి పెద్ద దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడకుండా చూడు రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టు దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తామంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టేదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలియదు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడకుండా చూడు రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టు దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తామంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టేదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొకటి ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మొన్న ఒక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా మరి ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడకుండా చూడు రాదని ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టు దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తామంటాం. కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇంకా దుబ్బాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలలేపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లోనే కాకుండా అటు కాంగ్రెస్ పార్టీలోనూ కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎవరైతే పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నది ఆయన చేసిన కామెంట్ సారాంశం. అయితే ఎవరైతే ఈ బిల్డర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు వాళ్ళకు కొంత స్వర్గధామం లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులన్నీ రాజకీయ నాయకులతో, అప్పటి నాయకులతో కావలసిన పనులని చేయించుకోవడం, కాంట్రాక్టులు చేయించుకోవడం, బిల్డర్లకైతే అదొక మంచి స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉన్న నేతలకు, కార్యకర్తలకు ఇప్పుడు కొంత గడ్డు కాలమే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మీద తీవ్ర ప్రభావం ఉందని ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనేది ఈ కామెంట్స్ కు వెనుక ఉన్న కారణంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు ఉన్న మనోగతాన్ని దుబ్బాక ఎమ్మెల్యే బయట పెట్టారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ నాయకులు పదే ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్లు
వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళకు చాలా బిల్లు గత ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లింపులో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదు. ఎందుకంటే గతంలో చేసిన అప్పులను మేము చెల్లించాలంటే విడతల వారీగానే చెల్లిస్తామని చెప్పడం కొంత ఈ వర్గం వారికి ఆగ్రహానికి కారణమైందని చెప్పుకోవచ్చు. బిల్డర్లు వ్యాపారవేత్తలు అయితే చాలా సార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగి వాళ్ళు కొంత అసహనంగా ఉన్నారు. సీఎం దగ్గరకు కావచ్చు, డిప్యూటీ సీఎం దగ్గరకు, ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి ఉంటారో శ్రీధర్ బాబు ఆయన దగ్గర కూడా పలుమార్లు కలిసిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అవసరమైతే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనండి అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులను ఆశ్రయించే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు పదే కోరుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి మేమైతే వాతావరణాన్ని చూడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గట్టెక్కాలంటే వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, ఇతర రంగాల్లో అభివృద్ధి జరగాలి అంటే, ఉన్న అప్పులు తీరాలంటే ఈ ప్రభుత్వంతో కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి వాళ్ళ ఉన్న మనోగతాన్ని అయితే దుబ్బాక ఎమ్మెల్యే దగ్గర బయట పెట్టారు. ఇదే విషయాన్ని ఆయన నిన్న ఒక మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలు అయితే అసహనంగా ఉన్నాయి. ప్రభుత్వం పడిపోతే తప్ప తమ పరిస్థితి బాగుపడదని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయాన్ని కొన్నిసార్లు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఇటీవల జరిగిన సంగారెడ్డిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే రియల్ ఎస్టేట్ గతంలో 3 పూలు 6 కాయలుగా సాగేది, ఇప్పుడైతే పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈగలతోనే పరిస్థితి ఉందని చెప్పి ఆయన బాహంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మా 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు చూడని ఈ సద్దు పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతగాని వ్యవహారం వల్లే ఇట్లాగా ఉంది అని చెప్పి ఈ నెల 27న ఏదైతే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉందో వరంగల్లో, ఆ సభకు వేదికగా వీళ్ళు ప్రధాన ఎజెండాగా తీసుకుని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ రజతోత్సవ వేడుకల్లో ఇలాంటి సందర్భాన్ని ఒకటి తీసుకొని వస్తే ఆ వ్యాపార వర్గాలు కావచ్చు, పారిశ్రామిక వర్గాలు, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఆ విధంగా ప్రజల్ని కూడా డైవర్ట్ చేయవచ్చు అనేది ఇది ఒక గేమ్ ప్లాన్ గా తెలుస్తుంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా కాలంగా అంటే ఏడాదికి పైగానే స్తబ్దుగానే ఉంది. అన్ని రంగాల్లో కూడా మనీ సర్క్యులేషన్ అయితే ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చే పంచాయతీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ లో వాడుకోవడమే ఎజెండాగా ప్రస్తుతం ఈ నెల నిర్వహించే సభను విజయవంతం చేసుకోవడం కావాలంటే ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కామెంట్ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్ ఆయన సొంతంగా వచ్చింది కాదు. అది పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన తర్వాతే వచ్చినట్టుగా తెలుస్తుంది. కొంతమందితో మాట్లాడితే కూడా కాంట్రాక్టర్లు, బిల్డర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే 1.5 కాలంగా ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకు కొంతమందితో మాట్లాడితే వాళ్ళు స్వయంగా చెప్పినట్టు తెలుస్తుంది. రైట్ నగేష్. అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగులు ఉత్సవ దళితులని దీన్ని మొత్తం కథపట్టేదని ఎంతమంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ, నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాయలు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు